హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పాటిఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఏఐ ఏజెంట్ ని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటాం అన్నమాట. దీన్ని LLM కూడా అంటారు. దీన్ని ఉపయోగించి మనం ఒక సింపుల్ ఏఐ అసిస్టెంట్ ని తయారు చేయవచ్చు అన్నమాట. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం మనం. సో ఏఐ ఏజెంట్ అంటే ఏమిటి? ఏఐ ఏజెంట్ అనేది ఒక స్మార్ట్ ప్రోగ్రామ్. ఇది మనం ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పగలుగుతుంది అనమాట. సో ఈజీగా టాస్క్ లను కూడా ప్రాసెస్ చేయగలుగుతుంది అనమాట. మనం ఇచ్చిన టాస్క్స్ ఏమైనా ఉంటే సో మరియు నేచురల్ లాంగ్వేజ్ స్పందించగలుగుతుంది అనమాట ఇది. ఓకేనా? సో ఉదాహరణ చాట్‌జిపిటి లాంటి చాట్ బోర్డ్స్, కస్టమర్ సపోర్ట్ బోర్డ్స్, కోడ్ జనరేటర్, కోపైలట్, ఓపెన్ ఏఐ ఇలాంటివి చాట్‌జిపిటి మోడల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో LLM అంటే ఏమిటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేవి మిలియన్స్ పదాలు, వాక్యాలు నేర్చుకుని నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ చేసే ఏఐ మోడల్ అంటారు. సో ఇవి జీపీటీ అంటే జీపీటీ ఈజ్ నథింగ్ బట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మ్ టెక్నాలజీ ఉపయోగిస్తాయి అనమాట. ఉదాహరణ ఓపెన్ ఏఐ, జెమినీ, క్లౌడీ, అదర్ ఏఐ టూల్స్ ఉంటాయి కదా, అవి అనమాట. సో మన ఏఐ ఏజెంట్ ఎలా పనిచేస్తుంది? సో యూజర్ మెసేజ్ ఇచ్చినప్పుడు ఏఐ ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఆ ఏఐ ప్రాసెస్ చేసి రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది అనమాట. రెస్పాన్స్ జనరేట్ చేసి మనకి రిప్లై టు ద యూజర్ రిప్లై ఇచ్చేస్తుంది అనమాట. సో యూజర్ ఏదైతే మెసేజ్ ఇచ్చాడో ఏఐ ప్రాసెస్ చేసేసి మనకి రెస్పాన్స్ జనరేట్ చేసి రిప్లై టు ద యూజర్ మనకి రిప్లై ఇచ్చేస్తుంది అనమాట. జనరేట్ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది మనకి. సో ఇది ఏపీఐ ద్వారా LLM ని కమ్యూనికేట్ చేసి ఇస్తుంది అనమాట మనకి. సో ఇది ఏపీఐ ద్వారా LLM ని కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. సో మనం శాంపుల్ గా ఒక పైథాన్ కోడ్ ఏఐ ఏజెంట్ ని తయారు చేసి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం పైథాన్ కోడ్ లో ఏఐ ఏజెంట్ ని తయారు చేస్తున్నాం. సో ఇక్కడ నేను కోడ్ ఇచ్చేసాను. సో ఆ కోడ్ కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ముందుగా మనం ఓపెన్ ఏఐ లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలన్నమాట. పిప్ ఇన్స్టాల్ ఓపెన్ ఏఐ లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఇన్స్టాల్ చేయాలి మనం ఏపీఐ వాడినప్పుడు. సో మనకి ఇక్కడ ఓపెన్ ఏపీఐ లైబ్రరీ డౌన్లోడ్ అవుతుంది అనమాట. చూడండి స్క్రీన్ లో చాట్‌జిపిటి ఓపెన్ ఏఐ మోడల్ ఇంపోర్ట్ చేసుకున్నాము. సో మనం దాన్ని లైబ్రరీ ఇన్స్టాల్ చేస్తున్నాము. పిప్ ఇన్స్టాల్ ఓపెన్ ఏఐ అని చెప్పేసి అది మనకి డౌన్లోడ్ అవుతుంది. స్క్రీన్ లో చూస్తున్నారు కదా. సో మనకి ఇక్కడ లైబ్రరీ ఇన్స్టాల్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చెప్పి వచ్చేసింది కదా. సో లైబ్రరీ ఇన్స్టాల్ అయిపోయింది. సో లైబ్రరీ ఇన్స్టాల్ చేశాక మనము సో ఇక్కడ మనం ఇంపోర్ట్ లైబ్రరీ ఇన్స్టాల్. సో నేను ఈ కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఓపెన్ ఏఐ ఇంపోర్ట్ చేసుకున్నాము కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాము, లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకున్నాము. నెక్స్ట్ ఓపెన్ ఏపీఐ కీని ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఏపీఐ కి ఎంటర్ చేయాలంటే మనం ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ఏంటనేది మనం ఇక్కడ చూద్దాము. సో ఓపెన్ ఏఐ ఏపీఐ కి కావాలంటే మనం గూగుల్లో వెళ్ళి చాట్‌జిపిటి ఏపీఐ కి అని ఎంటర్ చేస్తే మనకి ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట. platform.openai.com అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లోడ్ అవుతుంది కదా, చూడండి స్క్రీన్. సో ఇలా ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ రైట్ సైడ్ లో క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే కనుక మనకి ఒక ఏపీఐ కీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. క్రియేట్ ఏపీఐ కీ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏపీఐ కీ జనరేట్ అవుతుంది. మనం ఆ ఏపీఐ కీ తీసుకొని మనం ఇక్కడ కోడ్ లో పెట్టుకుంటాం అనమాట. ఆల్రెడీ నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఏపీఐ కీని. ఓకేనా? సో ఇక్కడ నేను ఆల్రెడీ ఏపీఐ కీ ఇచ్చేసాను. సో ఇక్కడ రన్ చేస్తున్నాను. రన్ చేస్తే మనకి ఇక్కడ ఏమని ఇచ్చాము, ఆస్క్ మీ ఎనీథింగ్ అని ఉంది కదా. యూజర్ ఇన్పుట్ ఏమి ఇచ్చామో ఆస్క్ మీ ఎనీథింగ్ అని ఇచ్చాం కదా. సో అది వచ్చేస్తుంది మనకి. ఇక్కడ మనం ఏమైనా అడగొచ్చు అనమాట చాట్‌జిపిటి లాగా. సో నేను అడుగుతున్నాను చాట్‌జిపిటికి ఏమైనా అడుగుతామో. సో దీన్ని కూడా ఇక్కడ మనం అడుగుతాం అనమాట. సో ఏం అడుగుతాం? సో వాట్ ఈస్ పైథాన్ అని అడుగుతున్నాను ఇక్కడ నేను. సో నేను ఇక్కడ వాట్ ఈస్ పైథాన్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను వాట్ ఈస్ పైథాన్ అని ఇచ్చాను. సో నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే పెయిడ్ మెంబర్ అప్గ్రేడ్ వర్షన్ కాదనమాట, ఫ్రీ వర్షన్ చాట్‌జిపిటి. సో అందుకే నాకు ఇలా ఎర్రర్ వస్తుంది. ఆ ఏపీఐకి వర్క్ అవ్వాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి వర్క్ అవుతుంది అనమాట. ఇది మనం ఫ్రీ టైర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి రావట్లేదు. సో అప్గ్రేడ్ చేసుకుంటే తర్వాత మాత్రం మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగే మనం ఏ ఏజెంట్ ని బిల్డ్ చేసుకోవాలంటే మనం ఇలా ఏపీఐకి యూజ్ చేసుకుని మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. చాట్‌జిపిటి లాగా మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు ఏ ఏజెంట్ ని యూజింగ్ ఏపీఐ కీని. కంపల్సరీ మనం అకౌంట్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి విత్ పెయిడ్ మెంబర్షిప్ తోటి. సో మనం ఫ్రీ టైర్ తో చేసాం కాబట్టి మనకు రావట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ, అంతే. సో రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్. సో మనకి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. వీడియోకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.